తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద భక్తులకు విజ్ఞప్తి, మాజీ మంత్రి తలసాని సీనన్న వచ్చాడు. కానుకలు ఉండిలో వేయగలరు, ఇతరులకు ఇవ్వకూడదు. లడ్డూ పులిహోర ఆలయ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు కావున భక్త మహాశయులు సద్వినియోగపరచుకోగలరు. ఆలయానికి ఎడమ వైపున తలనీలాలు తీయు చెట్టు ఏర్పాటు చేయనున్నది కావున భక్త మహాశయులు తమ తమ మొక్కుబడులను తీర్చుకోగలరు. ఆలయ ప్రాంగణంలో చెత్త చెదారం వేయకుండా చెత్తకు సంబంధించిన చెత్త కుండీలో మాత్రమే చెత్త వేయవలను. ఆలయ ప్రాంగణము పరిశుభ్రంగా ఉంచవలేము. కానుకలు ఉండిలో వేయండి, ఇతరులకు ఇవ్వకండి. భక్తులకు మనవి, కానుకలు ఉండిలో మాత్రమే వేయగలరు, ఇతరులకు ఇవ్వకూడదు. భక్తులకు విజ్ఞప్తి, కానుకలు ఉండిలో వేయగలరు, ఇతరులకు ఇవ్వకూడదు. లడ్డూ పులిహోర ఆలయ ప్రాంగణంలో విక్రయిస్తున్నారు కావున భక్త మహాశయులు సద్వినియోగపరచుకోగలరు. ఆలయానికి ఎడమ వైపున తలనీలాలు తీయు చెట్టు ఏర్పాటు చేయాలి కావున భక్త మహాశయులు తమ తమ మొక్కుబడులను తీసుకోగలరు. ఆలయ ప్రాంగణంలో చెత్త చెదారం వేయకుండా చెత్తకు సంబంధించిన చెత్త కుండీలో మాత్రమే చెత్త పరిశుభ్రంగా ఉంచవలేదు. వేయండి, ఇతరులకు ఇవ్వకండి. భక్తులకు మనవి, కానుకలు ఉండిలో మాత్రమే వేయగలరు, ఇతరులకు ఇవ్వకూడదు. తలసాని శ్రీనివాసరావు ఏదో మాట్లాడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అయితే